సో మనం దీన్ని కాస్త పక్కన పెడితే ఇంకొక ఇంపార్టెంట్ గెస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. ఓకే, హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో మహిత్ ఉన్నారు, సింహ ఉన్నారు, మాట్లాడండి. మీరెవరో తెలియదండి, అప్పుడే చెప్పకండి దయచేసి. క్లూస్ కూడా ఇవ్వద్దు, ఓకేనా? హలో, నమస్తే అండి. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మహిత్ చెప్పండి సార్. మహిత్ కి అలానే మిస్టర్ సింహ గారికి గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మీ ఆల్బమ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మార్నింగ్ మమ్మల్ని లేపి ఐంగిస్కొని కూర్చోబెట్టారు. ఓకే, కాబట్టి ఇది ఈ మాటతో మీరు ఎవరో అర్థమైపోయింది, ఇది ఎక్స్పెక్టెడ్ కాదు కాబట్టి. చెప్పండి. నాకు తెలుసు కదా, సింహ గారికి తెలియదు కదా, తను గుర్తుపడతారు మీరెవరో. సింహ గారికి సింహ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నేను సాయిరామ్ శంకర్. అన్నా మీరే చెప్పేశారు. నమస్తే అన్నా. సరే అన్నా, ఏంటన్నా ఎలా ఉంది మ్యూజిక్? అదే సాంగ్స్ ఎలా ఉన్నాయన్నా? సాంగ్స్ చాలా బాగున్నాయి. ఓకే, ఇక పర్టికులర్ గా మహిత్ గురించి చెప్పాలంటే అండి, ఆత్మవిశ్వాసం ఇది కూడా మహిత్. దట్స్ ట్రూ. థ్యాంక్స్ అన్నా. హలో హలో, కాల్ కంటైన్ ఉంటుంది. యా కాల్. శంకర్ గారు లైన్ లో ఉన్నారు. హ్యాపీ అన్నా, యాక్చువల్ గా నాకు మహిత్ నాకు 10 years నుంచి తెలుసండి. ఎలా అంటే నాకే కాదు, అప్పట్లో అందరికీ తెలుసు. ఎలా అంటే బాత్రూమ్ సింగర్ బాగా. సో అక్కడి నుంచి ఏదో మంచి సింగర్ అవుతాడేమో అనుకున్నాను, కాకపోతే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. సాంగ్స్ అన్ని బాగా చేసావు మహిత్. థ్యాంక్స్ అన్నా. ఇందులో నాకు నచ్చిన సాంగ్ ఏంటంటే ఓ నేస్తమా. ఓ థ్యాంక్ యూ. చెప్పడం కాదు సాయిరామ్ గారు, ఒకసారి పాడితే అది చాలా బాగుంటుంది. అంటే యాక్చువల్ గా మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేస్తాడు, సింగర్ పాడతాడు, నేను డాన్స్ చేస్తానండి. అమ్మ, అదైతే ఇప్పుడు చూపించిన ఛాన్స్ లేదని అది చూస్ చేసుకున్నారా? హీరో లిప్ మూమెంట్ ఇస్తూ కొంచెం యాక్ట్ చేస్తూనే డాన్స్ చేస్తారు కదా, ఆ టైంలో డెఫినెట్ గా సాంగ్ అనేది వస్తుంది హీరోకి. వి నో దాట్. అదే అదే. సో హమ్ చేస్తారా? లేదు. నో వే. సో మీరు మీ సినిమా నుంచి, బంపర్ ఆఫర్ నుంచి బాగా హిట్ కొట్టినటువంటి సాంగ్ ఒకటి ఉంది. అవును. సో అదైనా హమ్ చేస్తే అట్లీస్ట్ వ్యూయర్స్ విల్ ఫీల్ హ్యాపీ. ఓకే, బట్ ఇప్పుడు స్నేహం ప్లస్ ప్రేమ గురించి మాట్లాడుకుంటాం కదా, అది వాళ్ళు వాడటానికి వాళ్ళు ఉన్నారు కదా. అదే అదే. మీకు చక్రి గారి కంపోజిషన్ లో ఎస్కేప్. మీకు చక్రి గారి కంపోజిషన్ లో కూడా ఒక మంచి 143 లో చాలా అదే 143 అన్నది మంచి సినిమా, మంచి సాంగ్స్ కూడా ఉన్నాయి దాంట్లో. అదే అదే అదే. సో మొత్తానికి మరి దేనిలోంచి పాడుతున్నారు మీరు ఇప్పుడు ఒక సాంగ్? అట్లీస్ట్ 2 lines అండి, మీ ఫ్రెండ్ కోసం. తమ్ముడు. ఓకే, మీ తమ్ముడు కోసం. అన్నయ్య అండ్ తమ్ముడు, అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు, మరి ఇంకేంటండి, వాళ్ళిద్దరి కోసం పాడండి. అన్నా, మీరు కాల్ చేయడమే నాకు చాలా హ్యాపీ. వద్దులేండి, నేనే ఇబ్బంది పెట్టించాను మిమ్మల్ని పాడమని. రెడీ అవుతున్నారండి మహిళ గారు, మీరు భలే ఉన్నారు. స్నేహం ప్లస్ ప్రేమ. అన్న, మీకు సపోర్ట్ గా మాట్లాడినందుకు ఇలాంటి ఇరికిస్తారా నన్ను? మిమ్మల్ని పాపం పాట పాడుతున్నారు, వద్దు అన్న కర్మానికి. మంచి పాయింట్ గుర్తు చేశారు శంకర్ గారు. షూర్. నేను స్టార్టింగ్ లోనే అడిగానండి మహిత్ ని, అంటే స్నేహం అంటే ఓకే, ఫ్రెండ్షిప్ అండ్ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ నేను అనేది ఎవరు అని అడిగాను. చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి, అది కూడా అడిగేస్తే. అదే నెక్స్ట్ ఆల్బమ్ పాట ప్లస్ పల్లవి ఈజ్ ఈక్వల్ టు పెళ్లి. పాట పల్లవి పెళ్లి ఆల్బమ్ చేసినప్పుడు డెఫినెట్ గా చెప్తాను. మంచి థ్యాంక్స్, నన్ను తప్పించేసారు అన్నా కదా ఎట్లయినా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సాయిరామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ భయ్యా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్నా.
ఓకే. సో మహిత్ చిన్న హింట్ ఇచ్చారు, చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయని. దీని కథ ఏంటి? అన్నా కదండి, ఇరికించడానికి ఏదో చెప్పారు అంతే. జస్ట్ మీరు ఆయన్ని చక్కగా సేఫ్ సైడ్ పెట్టారు, ఆయన ఎలా ఇరికిస్తారు చెప్పండి? లేదు కదా. ఆయన ఎప్పుడు అంతే, నాతో ఆడుకుంటూనే ఉంటారు. సాయన్ అంటేనే నేను ఆయనకు ఒక పెట్ చిన్న అదిలా. సో లవ్ స్టోరీస్ ఏం లేవు. ష్యూర్. షూర్. నాకు ఎందుకో అబద్ధం చెప్తున్నారు అనిపిస్తుంది. సరే, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎవరైనా అప్రోచ్ అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తాను. ఓకే ఓకే. సో అయితే అన్నయ్య మీకు ఇన్స్పిరేషన్ అని చెప్తున్నారు, అన్నయ్య మీ ఆది గురువు అని చెప్తున్నారు. అవునండి. సో ఈ ఆల్బమ్ ప్రెసెంట్ ఇప్పుడు మీరు చేసినటువంటి ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్గా మీరు వస్తున్నటువంటి ఆల్బమ్కి అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ ఒక్క సాంగ్కి ఉందన్నారు. బట్ అన్ని విన్న తర్వాత అన్నయ్య మీకు ఇచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఆయన నేను డైరెక్ట్గా అన్ని విని మాట్లాడింది ఆడియో రిలీజ్ ఫంక్షన్లో విన్నానండి. ఐఎమ్ సో హ్యాపీ. అంటే చాలా బాగా చేశాడు, తను ఇలా చేస్తాడని కూడా. అంటే ఎప్పుడు నేను రెగ్యులర్గా ఏంటంటే అన్నయ్యతో 3-4 ఇయర్స్గా తనతో ఉండి వర్క్ ఎక్స్పీరియన్స్ అదంతా నేర్చుకోవడం జరుగుతుంది. సో నేను కానీ నా ట్యూన్స్ అనేది వినిపించింది అప్పుడంటే వల్లూరిపల్లి గారు రమేష్ గారి అదే మూవీ కోసం అప్రోచ్ అయినప్పుడు తన కోసం చేసిన డెమోస్ విన్నారు అన్నయ్య ఫస్ట్. విన్నప్పుడు కొన్ని విని చాలా బాగున్నాయిరా అసలు, అంటే అన్ని కైండ్ ఆఫ్ డిఫరెంట్గా చేసావు అని చెప్పి అని లోనికి వెళ్ళిపోయారు రూమ్లోకి. నైట్ ఎప్పుడు అన్నయ్య 11-12కో ఎప్పుడో విని రూమ్లోకి వెళ్ళిపోయారు. నాకు అసలు ఏంటి కరెక్ట్గా నేను ఇంకా చెప్పినట్టుగా అనిపించింది. SMS చేశాను అన్నయ్య, అంటే ఎంతవరకు నేను ఎలా ఉంది అని చెప్పి. నేనే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను రా. సో ఎందుకంటే నువ్వు ఇలా చేస్తావు, ఇలా వస్తుందని కూడా నేను అనుకోలేదు, చాలా బాగుందని అప్పుడు చెప్పారు. మళ్ళీ మొన్న అగైన్ స్టేజ్ మీద చాలా బాగా